దేవుడు అంటున్నాడు, మీరు ఫలించి అభివృద్ధి నొందండి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానం కని విస్తరించండి. ఇదే ఆజ్ఞ దేవుడు రెండోసారి ఇస్తున్నాడు. మొదటి వచనంలో అచ్చం ఇదే ఆజ్ఞ ఇచ్చాడు. బైబిలులో దేవుని ఆజ్ఞల పునరుక్తి ఎక్కువగా ధ్వనిస్తుంది. మనిషి స్వతహాగా ఆజ్ఞాతిక్రమకారుడు. అందుకే దేవుడు పదే పదే తన ఆజ్ఞలను మనుషులకు జ్ఞాపకం చేస్తాడు, పునరుద్ఘాటిస్తున్నాడు. ఇప్పుడు దేవుని ఆశీర్వచనం. దేవుడు నోవహుతో అతని కుమారులతో అన్నాడు, ఇదిగో నా నిబంధనను స్థిరపరుస్తున్నాను. ఈ నిబంధన మీతో, మీ తదనంతరం మీ సంతానంతో, మీతో కూడా ఉన్న ప్రతి జీవితో, పశువులు, పక్షులు, మీతో కూడా ఉన్న సమస్త భూజంతువులు, ఓడలో నుండి వచ్చిన సమస్త భూజంతువులు అన్నిటితో ఈ నిబంధన. ఇది నా నిబంధన, శాశ్వత నిబంధన, తరతరాలకు అమలులో ఉండే నిబంధన. లోకంలోని ప్రతి ప్రాణి, జీవి దేవుని నిబంధనలో చేరి ఉన్నట్లు వాక్యం తేటతెల్లం చేస్తోంది. యెషయా ప్రవచనం ప్రకారం సింహం, గొర్రెపిల్ల హాయిగా సహజీవనం చేస్తాయి. అవి ఒకదానికి ఒకటి ఎట్టి హాని చేసుకోవు. పౌలు రోమా పత్రికలో అన్నాడు, సృష్టి ఏకగ్రీవంగా మూలుగుతూ ప్రసవవేదన పడుతోంది. నోవహుతో దేవుడు చేసిన ఈ నిబంధన దేవుని రాజ్యం అక్షరాలా వచ్చే వరకు అమలులో ఉంటుంది. ఈ నిబంధన నోవహు తదనంతరం తరతరాలకు వర్తిస్తుంది. 11వ వచనం, నేను మీతో నా నిబంధన స్థిరపరుస్తాను. సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇక లయము కారు. భూమిని నాశనం చేసే జల ప్రవాహం ఇక మీదట రాదు. ఇది దేవుని వాగ్దానం. మరోసారి అలాంటి జలప్రళయం రాదు. ఈసారి వచ్చేది అగ్నిప్రళయం, జలప్రళయం మటుకు రాదు. 2 పేతురు 3వ అధ్యాయం 10వ వచనం, ఆ రోజున ఆకాశాలు మహాధ్వనితో గతించిపోతాయి, పంచభూతాలు మిక్కుటమైన వేడిమికి లయమైపోతాయి, భూమి దానిపై ఉన్న కృత్యములు కాలిపోతాయి. ఇప్పుడు దేవుని నిబంధనను గురించిన చిత్తరువు చూడబోతున్నాము. ఇందులో దైవ నిబంధనకు అసలు అర్థమేదో మనకు సుబోధకమవుతుంది. ఇదొక పరిశుద్ధ సంకేతం, గుర్తు, చిహ్నం, దృశ్యమానమైన వస్తుపాఠం, వాస్తవ సత్యం. 12-13 వచనాలు దేవుడన్నాడు, నేను చేస్తున్న ఈ నిత్య నిబంధనను ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకుంటాను. నాకు, మీకు, మీతో కూడా ఉన్న సమస్త జీవరాశులకు మధ్య తరతరాలకు నేను ఏర్పరచే నిబంధనకు గుర్తు ఇదే. మేఘములో నా ధనుస్సును ఉంచాను. అది నాకు భూమికి మధ్య నిబంధనకు గుర్తు. ఇది మేఘధనుస్సు అనగా వరదగూడు. ఇదొక సాంకేతిక సత్యం, సత్య సంకేతం. దేవుడు ఇంకా మాట్లాడుతూ అన్నాడు, భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనపడుతుంది. అప్పుడు నాకు, మీకు, సమస్త జీవరాశులకు మధ్య ఉన్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాను. గనుక సమస్త శరీరులను నాశనము చేయడానికి అలా ప్రవాహంగా నీళ్లు రావు. ఆ ధనుస్సు మేఘంలో ఉంటుంది. నేను దానిని చూచి దేవునికి భూమి మీద ఉన్న సమస్త శరీరులలో ప్రాణమున్న ప్రతిదానికి మధ్య ఉన్న నిబంధనను నేను జ్ఞాపకం ఉంచుకుంటాను, మరిచిపోను. నేను ఆ మేఘధనుస్సును చూస్తాను అంటున్నాడు దేవుడు. చూడడమే కాదు, జ్ఞాపకం ఉంచుకుంటాను అంటున్నాడు. చూచేది దేవుడు, నీవు కాదు, నేను కాదు. దేవుడే స్వయంగా అది చూస్తాడు. అది నోవహుతోనే కాదు, మానవ సంతతితో, సమస్త సృష్టితో దేవుడు చేసుకున్న నిబంధన. ఈ రోజున మనం ఈ మేఘధనుస్సును, వరదగూడును చూచినప్పుడెల్లా
దేవుడు చేసిన ఈ నిబంధన జ్ఞాపకమొస్తుంది. మేఘధనుసు నాటి నుండి నేటి వరకు మనకు గొప్ప జ్ఞాపిక. దేవుడు మనకు నిబంధన దేవుడని, మనమాయనకు నిబంధన ప్రజలమని గుర్తుచేసే అర్థవంతమైన సంకేతం ఈ మేఘధనుస్సు. వర్షంలో మేఘధనుస్సు ఉంటుందని నాకు తెలుసు. భళ్ళున తెలవారగానే బాష్ప బిందువులే ఉండవు. దేవునికి స్తోత్రం. దేవుడు నోవహుతో అన్నాడు, నాకు భూమి మీద ఉన్న సమస్త శరీరులకు మధ్య నేను స్థిరపరచిన నిబంధనకు గుర్తు ఇదే. మేఘధనుస్సులో సంస్కార సంకేతమున్నది. దేవుని వాగ్దానాలను స్ఫురణకు తెచ్చే దృశ్యమాన సంకేతమిది. ఉదాహరణకు పస్కా పండుగ, ఇత్తడి సర్పం, గిద్యోను కోరిన గొర్రె చర్మం ఉన్ని అందాక ఎందుకు, ఈ రోజున బాప్తిస్మము, ప్రభురాత్రి భోజనము, ఇవన్నీ సంస్కార చిహ్నితములైన సంకేతాలే. దేవుని కృపానేత్రము, మన విశ్వాసనేత్రము, ఈ రెండు కన్నులు కలుసుకునే సంధిస్థానం ఆధ్యాత్మిక సంస్కారాలు. ఈ మేఘధనుస్సును చూచినప్పుడెల్లా అదే జరుగుతుంది. ఈ సంకేతంతో ముడిపడి ఉన్న వాగ్దానాన్ని విశ్వాసం చేపట్టడం జరుగుతుంది. సంకేతం సూచించే సత్యం ముఖ్యం. వాగ్దానమందు విశ్వాసము లేనప్పుడు సంకేతం మూగబోతుంది. అది మనకు నిశ్చయత కలిగించజాలదు. సంకేతం, సత్యం ఈ రెండూ జతచేయబడి ఉంటాయి. దేవుడు వాగ్దానం చేసి ఆ వాగ్దానానికి ఒక సంకేతమిస్తాడు. ఈ సంకేతం దేవుని వాగ్దానానికి ఆయన పెట్టిన సంతకం అన్నమాట. నోవహు నిర్మించిన బలిపీఠానికి మేఘధనుస్సు ఆమోద సంకేతం. అంటే దేవుడు అంటున్నాడు, దాన్ని నేను చూస్తాను, జ్ఞాపకముంచుకుంటాను. ఒక ప్రయాణికుడు విమానంలో ప్రయాణం చేస్తూ ఉండగా అకస్మాత్తుగా తుఫాను ముంచుకు వచ్చింది. సూర్యరశ్మి గుండా ఉవ్వెత్తుగా విమానం ఎగురుతూ ఉండగా ఇంతలో మేఘాల గుండా వరదగూడు మేఘధనుస్సు కనిపించింది. అది వర్తులాకారంలో ఉంది. ఈ ప్రయాణికుడికి అలనాటి నోవహుకు కలిగినంత ఆదరణ కలిగింది. దేవుని నిబంధనా జ్ఞాపికలకు దేవునికి ఎంతో కృతజ్ఞులం. 18వ వచనం నుండి విషాదకరమైన చీకటి ఘడియలు నోవహు వ్యక్తిగత జీవితంలో పొడసూపినవి. ఇది వింటుంటే మనకెంతో బాధ అనిపించక మానదు. దేవుని హృదయం ఎంతో గాయపడిన ఉదంతమిది. జలప్రళయం వచ్చింది. పాపులెందరున్నారో వారందరూ జలప్రళయంలో నశించారు గనుక పాపమనేది ఇక లేదు అందామా? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. 18వ వచనం. ఓడలో నుండి వచ్చిన నోవహు కుమారులు షేము, హాము, యాపెతు అనేవారు. హాము కనానుకు తండ్రి. ఈ ముగ్గురు నోవహు కుమారులు. వీరి సంతానం భూమి యందు అంతటా వ్యాపించింది. షేము, హాము, యాపెతు 3 పేర్లు సరే. మరి హాము కుమారుడైన కనాను పేరు ఇక్కడ ఎందుకు చెప్పబడినట్లు? దీనికి కారణాలున్నాయి, గమనించాలి. మోషే ఈ చరిత్ర రాస్తున్నప్పుడు కనాను భూమిలో ఇశ్రాయేలీయులు ప్రయాణం చేస్తున్నారు. ఈ కనానీయులపై దేవుని శాపం ఉంది. ఈ వైనం ఇశ్రాయేలీయులు తెలుసుకుని ఉండడం మంచిదని మోషేకు తోచింది. అది దేవుని నడుపుదలే, వేరేమీ కాదు. నోవహు వ్యవసాయం చేయనారంభించి ద్రాక్ష తోట వేశాడు. పిమ్మట ద్రాక్షరసము తాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడై పడి ఉన్నాడు. నోవహు ఎలాంటి పాపం చేశాడో చూడండి. నోవహు తప్ప తాగాడు, అది పాపం. అతని పాపాన్ని ఎవరూ సమర్థించే ప్రయత్నం చేయకండి. ద్రాక్షరసపానమత్తుడు. అలా తాగడం పాపమా? అంతకుముందు ఎవరూ అలా తాగి ఉండలేదు, అది పాపమని చెప్పబడి ఉండలేదే అని కొందరు వాదిస్తారు. జలప్రళయానికి ముందు శీతోష్ణ స్థితుల ప్రభావం వల్ల
ద్రాక్షరసం పొంగేది కాదని, అదే అలవాటు చొప్పున తెలియక తాగి మత్తుడయ్యాడని మరో విచిత్రవాదం. అదంతా అలా ఉంచండి. అప్పుడు నోహవుతో కొత్త ఆరంభం. అంతా కొత్తే. అయితే పాపం పాతదే. అది వారిలోకి వచ్చిన పాత సరుకు. ఆ పాప పర్యవసానం ఎలా ఉందో చూతురుగాని, అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండడం చూచి బయట ఉన్న తన 2 సహోదరులకు ఆ సంగతి తెలిపాడు. అప్పుడు షేము, యాపెతు వస్త్రమొకటి తీసుకొని తమ 2 భుజాల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పారు. వారి ముఖములు వెనకతట్టు ఉండడం వల్ల తమ తండ్రి దిశములను చూడలేదు. అప్పుడు దేవుడు ఏమన్నాడో వినండి. దేవుడు అన్న ఈ మాటే నోవహు నిబంధనావళిలో భాగమైపోయింది. 25వ వచనం. నోవహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని అన్నాడు, కనాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసానుదాసుడవుతాడు. కనాను శాపగ్రస్తుడగునుగాక. శాపం. నోవహు హామును శపించలేదు. హాము శాపం ఏమిటి? అది నల్లజాతులకు వర్తిస్తుందా? నల్లజాతులు, తెల్లజాతులు అనే విభజన అర్థరహితమైనవి. చర్మం రంగును బట్టి మానవుని పాపాన్ని అంచనా వేయటం తప్పు. హామును నోవహు శపించలేదు. అయినా హాము పేరెత్తకుండా కనాను పేరెత్తి శపిస్తాడేమిటి అంటారా? గమనించండి. దేవుడు చెప్పని దాన్ని ఎందుకు ఊహించాలి? ఈ సందర్భంలో మనం నేర్చుకోవలసిన చరిత్ర పాఠం ఒకటి ఉంది. 2 గొప్ప జాతులు చరిత్రలో మొట్టమొదటివి. ఇవి హామీయ జాతులు. బబులోను, ఈజిప్టు జాతులు హాము సంతతి. నోవహు చేసిన పాపాన్ని ఎందుకు దేవుడు గ్రంథస్థం చేశాడు? ఎందుకంటే దేవుడు వాస్తవాన్ని కప్పిపుచ్చడు. ఉన్నది ఉన్నట్లే రాస్తాడు. నోవహు పాడు పని చేసినా మనవాడేలే, ఈ సంగతి దాటేద్దాము అని దేవుడు అనుకోడు. నోవహుకు గొప్ప కథానాయకుడుగా ప్రచారమివ్వాలని అతని పాపాన్ని దాచిపెట్టడు దేవుడు. వాస్తవాన్ని ఖచ్చితంగా చిత్రించి మనకిచ్చాడు. ఎందుకనగా ఆయన వెలుగు. ఆయన యందు చీకటి దాగదు. మోషే కాలంలోనే ఇశ్రాయేలీయులు కనాను భూమిలో ప్రవేశించాలని దేవుని ఆశయం. కనాను మీద శాపం నిలిచి ఉందని ఇశ్రాయేలీయులు తెలుసుకోవాలి. ఆ జాతి మీద దేవుని తీవ్ర శాపం నిలిచి ఉంది. పాత నిబంధన అంతా చదివితే ఈ సత్యం ఎవరికైనా బోధపడుతుంది. సమకాలీన చరిత్రను పరిశోధించినా ఈ సత్యం ఇట్టే తెలిసిపోతుంది. దేవుని ప్రవచనాత్మకమైన తీర్పు ఎలా నెరవేరుతున్నదో చరిత్ర విద్యార్థులు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. కనానీయులు ఇప్పుడు అంతరించిన జాతి. మరో మాట, రోమాపత్రిక 15వ అధ్యాయం 4వ వచనం, ఓర్పు వలన, లేఖనము వలని ఆదరణ వలన మనకు నిరీక్షణ కలగాలని పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలిగే నిమిత్తము రాయబడి ఉన్నాయి. శరీరం ఎంతో బలహీనమైందని మనము గ్రహించటానికి ఇదంతా దేవుడు మన కోసం రాయించాడు. ప్రభు అన్నాడు, ఆత్మ సిద్ధమే కాని శరీరం బలహీనం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం స్పష్టంగా చెబుతోంది. ధర్మశాస్త్ర క్రియల మూలమున ఏ శరీరీ నీతిమంతుడని పరిగణింపబడడు గదా. అందుకే దేవుడు ఇక్కడ మనకు నోవహు జీవితాన్ని చూపుతున్నాడు. ఎంత గొప్ప మనిషైనా పతనం చెందే ప్రమాదం ఉందని, అందుచేత ఆధ్యాత్మిక జాగ్రత్త కలిగి బతకాలని హెచ్చరించడానికి ఇది రాయించాడు. నోవహు పాపం చేశాడు, తాగాడు, చేయకూడని పని చేశాడు. ఒకవేళ నీవు దేవుని బిడ్డవు, నీవు తాగకపోవచ్చు. నోవహు పాపం లాంటిది కాదు, మరేదో చేసి నోవహు బాధ పెట్టినంతగా అంతకంటే ఎక్కువే నీవు నీ ప్రభు హృదయాన్ని గాయపరచవచ్చు.
నోవహు పాపం చేశాడు. క్రైస్తవులు కూడా అడపాదడపా పాపం చేస్తున్నట్లు వింటూ ఉంటాము. అప్పుడేమవుతుంది? వారి రక్షణ పోతుందా? రద్దవుతుందా? నోవహు ఘోర పాపం చేశాడు, నిజమే. దాని ఫలితం అనుభవించక తప్పదు. అది కూడా నిజమే. అతని రక్షణ పోదు, రక్షణానందం పోతుంది గనుక జాగ్రత్త. అంతటా నోవహు అన్నాడు, షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక. కనాను అతనికి దాసుడవుతాడు. దేవుడు యాపెతును విశాలపరుస్తాడు. అతడు షేము గుడారములో నివసిస్తాడు. అతనికి కనాను దాసుడవుతాడు. గమనించాలి, మోషేకు దేవుడు ఈ దర్శనమిచ్చిన తరువాత, అనగా ఈ ప్రత్యక్షం అనుగ్రహించిన తరువాత ఇశ్రాయేలీయులను మోషే కనానుకు నడిపించాడు. ఇశ్రాయేలీయులు షేము సంతతి, బబులోను, ఈజిప్టు, హాము సంతతి. మిగతా జాతులు యాపెతు సంతతి. ఆ జలప్రవాహము గతించిన తరువాత నోవహు 350 ఏండ్లు బ్రతికాడు. నోవహు బ్రతికిన రోజులు 950 ఏండ్లు. అప్పుడతడు మృతి చెందాడు. ఆదికాండం 9వ అధ్యాయం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసు సమృద్ధి కృప, తండ్రి అయిన దేవుని శాశ్వత ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసానందము నిత్యత్వము పర్యంతము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.